అనుదిన ప్రార్థన కూడిక మనం ప్రారంభించుకుందాం. ప్రార్థించుకుందాం. పరమందు ఆశీనుడైన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు స్తోత్రాలు స్తుతులు తీసుకుంటున్నాం. మహోన్నతుడా, ఈ రాత్రి కాలంలో ఏడుదిన ప్రార్థనా కూడిక ద్వారా మిమ్మల్ని స్తుతిస్తుండగా, ఘనపరుస్తుండగా, మహిమపరుస్తుండగా దేవ జరుగుతున్న కార్యక్రమం అంతా మీరు జయకరంగా జరిగించారు. దినమంతట్లో మీ సహాయం నడిపించారు. మమ్మల్ని క్షేమంగా ఉంచారు, సజీవంగా ఉంచారు, ఆరోగ్యవంతులుగా ఉంచారు. మీకు వందనాలు. ఈ ఏడుదిన ప్రార్థనా కూడిక ద్వారా మిమ్మల్ని స్తుతిస్తుండగా మా తల్లి ఈ కార్యక్రమం పాల్గొన్న పుత్ర బిడ్డలందరూ మీరు దీవించు. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకున్నారు. మా ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమున ప్రార్థించి వేడుకొచ్చున్న మా పరమ తండ్రి ఆమేన్. మనమందరం కలిసి సమయమును పోనీయక సిద్ధపడు మా సంఘం ఐక్యతను ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాం. సమయము పోనీయక సిద్ధపడు మా సంఘమా, సమయము పోనీయక సిద్ధపడు మా సంఘమా, సిద్ధులలో నేను సిద్ధముగా చేసుకో, సిద్ధులలో నేను సిద్ధముగా చేసుకో. రాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు. రాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు. సమయము పోనీయక సిద్ధపడు మా సంఘమా, సమయము పోనీయక సిద్ధపడు మా సంఘమా. కాలం బహు కొంచెమేగా నీకై ప్రభు వేచెనుగా, జాగు చేసేనేమో నీకోసమే. కాలం బహు కొంచెమేగా నీకై ప్రభు వేచెనుగా, జాగు చేసేనేమో నీకోసమే. సిద్ధమేనా ఇకనైనా సంధింపయేసురాజుని త్వరపడవా. సిద్ధమేనా ఇకనైనా సంధింపయేసురాజుని త్వరపడవా. సమయము పోనీయక సిద్ధపడు మా సంఘమా, సమయము పోనీయక సిద్ధపడు మా సంఘమా. యేసు వచ్చు వేళకై వేచి నీవు ప్రార్థించి పరిశుద్ధముగా నిలిచెదవా. యేసు వచ్చు వేళకై వేచి నీవు ప్రార్థించి పరిశుద్ధముగా నిలిచెదవా. సిద్ధమేనా ఇకనైనా సంధింపయేసురాజుని త్వరపడవా. సిద్ధమేనా ఇకనైనా సంధింపయేసురాజుని త్వరపడవా. సమయము పోనీయక సిద్ధపడు మా సంఘమా, సమయము పోనీయక సిద్ధపడు మా సంఘమా. సిద్ధులలో నేను సిద్ధముగా చేసుకో, సిద్ధులలో నేను సిద్ధముగా చేసుకో. రాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు. రాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు. సమయము పోనీయక సిద్ధపడు మా సంఘం, సమయము పోనీయక సిద్ధపడు మా సంఘమా. ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్య సత్యాన్ని ఉందా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాధరుడును పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు స్తోత్రాలు స్తుతులు తెలియజేసుకుంటున్నాం. మహోన్నతర ఈ రాత్రి కాల సోనేంత వరకు మిమ్మల్ని కూడా మాతని స్తుతించడానికి, కీర్తించడానికి, కొనియాడడానికి మీరు మాకు ఇచ్చిన వాటిని బట్టి పొందడం.
కానీ సర్వమతం ఎంతబడి వచ్చిన వర్తమానం కొరకు స్తోత్రాలు తెలియసుకొచ్చాను. ఎంతబడి వచ్చిన వర్తమానం అందరి జల్లు నూరంతరంగా ఫలింపచేయండి. ఈ కార్యక్రమంలో పొందుతున్న బిడ్డలందరూ కూడా మీరు దీవించండి. యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఈ రోజున మనము 141, 142, 143, 144 కీర్తనలు మనం చదవాలి. చదివిన వారు ధన్యులు, చదవని వారు చదివి ధన్యత పొందుకునవలసిన కోరుచు 141వ కీర్తన నుండి దేవుని యొక్క మాటలు మనం కొద్ది నిమిషాలు గమనిద్దాం. 141వ కీర్తనలో ప్రధానంగా కొన్ని సంగతులు మనము ఆలోచించగలిగితే, పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీయులు దేవునికి ధూపము వేసే వారినిగా, నైవేద్యములు అర్పించేటి వారుగా, తైలాభిషేకం చేసేటి వారుగా, అభిషేకాన్ని పొందుకునేటి వారుగా మనకు పాత నిబంధన గ్రంథం అంతా, లేవీకాండం అంతట్లో కూడా మనము ఎరిగిన వారు ఉన్నాం. ఎక్కువగా మన లేవీకాండాలు చూస్తే దీప నైవేద్యాలు అనేవి మనం ఎక్కువగా మనం చూస్తాం. సర్వసాధారణంగా మనం నేటి కాలంలో హైందువుల గుళ్ళలో మనం చూస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. కానీ బైబిల్ గ్రంథాలు చదివితే బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ నైవేద్యాలు కావచ్చు, మీరు లేవీకాండం 1వ అధ్యాయం మీరు చూడండి, దహన బలులు, అర్పణలు, ఇలాగన మనము అనేకమైన వాటిని దేవునికి అర్పించే వాటిని గురించిన విషయాలు మనం లేవీకాండ గ్రంథం అంతా కూడా మనం చూడొచ్చు. 141వ కీర్తనలో దావీదు ఆ సంగతులను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అనగా నైవేద్యాల గురించి, ధూపముల గురించి, తైలాభిషేకం గురించి, అభిషేకాల గురించిన ఈ మాటలు మాట్లాడుతున్న సందర్భాలు మనం చూడొచ్చు. అవి ఎలాగన మాట్లాడుతున్నాడు దావీదు, ఏ విధంగా దేవుడు వాటిని గురించి మాట్లాడుతున్నారు, అది ఎలాగో మార్చబడింది, ధూపం అనేది ఎలా మార్చబడింది, నైవేద్యం అనేది ఎలా మార్చబడింది, తైలాభిషేకం అనేది ఎలా మార్చబడింది, ఇలాగా ఈ విషయాలను ఈ 141 కీర్తనలో చాలా వివరంగా మనము గమనించవచ్చు. 2వ వచనం నుండి మనం చూస్తుంటే చాలా స్పష్టమైన రీతిగా దేవుడు వాటిని మార్పు చేసిన విధానం. న్యాయంగా మనం ధూపం వేయాలి అంటే మనం లేవీకాండంలో కొందాం. ఒకసారి లేవీకాండంలో మనము దేవుడు మోషే అహరోనులకు సెలవిచ్చినట్టు సందర్భాలన్నీ కూడా మనము ఎరిగిన వారు ఉన్నాం. కాబట్టి ధూపం అనేది ఎలాగున వేయాలి అనేది మనం గమనించినప్పుడు దాని కొరకు వాడే వస్తువులు కావచ్చు, వాడే పరికరాలు కావచ్చు, వీటన్నిటిని గురించి కూడా మనము దేవుని గ్రంథంలో మనం లేవీకాండ గ్రంథం అంతట్లో మనము ఆలోచించవచ్చు. ఒకసారి మనము లేవీకాండ గ్రంథంలోకి మనం వెళదాం. లేవీకాండ గ్రంథంలోకి మనం వెళ్ళగలిగితే అక్కడ ధూపమును గురించిన, దహన బలులను గురించిన సంగతులను గురించి, మనము నైవేద్యం గురించిన సంగతులు మనం ఒకసారి మనము ఆలోచించవచ్చు. ఒకసారి మనము చూద్దాం. లేవీకాండంలో మనము ఆలోచించగలిగితే ఒకసారి మనం లేవీకాండ గ్రంథంలో ఈ మాటల గురించి మనము గమనిద్దాం. ఏ విధంగా దేవుడు ధూపాన్ని ఆయన సిద్ధపరచమన్నాడో, ఏ విధంగా ధూపము అర్పించబడాలో, ఈ విషయాలన్నింటినీ కూడా గురించి చాలా స్పష్టమైన రీతిగా దేవుడు మాట్లాడుతున్న విషయాలు. దానికంటే ముందుగా మనము ఆరోగ్యం వచ్చేస్తే లేవీకాండ ఆరోగ్యంలో 14వ వచనంలో మనం చూస్తే అక్కడ నైవేద్యమును గూర్చిన విధి ఏదనగా అనే మాట మనం చూస్తున్నాం. అంటే నైవేద్యం అనేది ఎలా ఉండాలి. మనం 140 క్రితం 2వ వచనంలో ఈ విషయం మనం చూడొచ్చు. నైవేద్యాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లేవీకాండంలో మనం చూస్తే ఆ నైవేద్యంను కూర్చున్న విధి ఏదనగా అని చెబుతూ నైవేద్యం అనేది ఎలాగో ఉండాలి అనేది మీరు 6వ అధ్యాయం 14 నుండి మీరు 18 వచ్చిన భాగాల్లో చదివితే అది మనకు అర్థమవుతుంది. అంటే మీరు గమనించకండి, ఈ రోజున దేవుడి బిడ్డలుగా ఉంటే మీరు నేను మనమందరం కూడా పాత నిబంధన గ్రంథంలో దేవుడు లేవీయులకు ఆజ్ఞాపించినట్టు ఆజ్ఞలన్నింటినీ గురించి కూడా మనం గమనించినప్పుడు ధూపం వేసే విషయంలో, నైవేద్యం అర్పించే విషయంలో, అలాగే తైలాభిషేకం చేసే విషయంలో, అభిషేకించే విషయంలో, వీటన్నిటి విషయంలో కూడా పిల్లరా మనము కొన్ని సందర్భాలు, అనగా కొన్నిటిని ప్రత్యేకమైన రీతిగా దేవుడు ఏర్పరిచిన సందర్భాలని మనము ఆలోచించవచ్చు. అంటే మీరు ఒక్కసారి మనము ఆ సందర్భాలను కనుక మనము ఇంకా మన నిర్గమకాండం నుంచి కూడా మనం ఆలోచించేస్తే, నిర్గమకాండంలో కూడా దేవుడు సెలవిస్తున్నాడు ఏ విధంగా
అభిషేక తైలం అనేది, ప్రతిష్టాభిషేక తైలం అనేది ఎలాగా తయారు చేయాలనేది కూడా 30వ అధ్యాయము, నిర్గమకాండం 30వ అధ్యాయము 22 నుండి ఆ ప్రతిష్టాభిషేక తైలం గురించి, అభిషేకం గురించిన విషయాలు, అభిషేక తైలమును గురించిన సందర్భాలు మనం ఈ 30వ అధ్యాయంలో మనం చూస్తాం. అంటే మీరు గమనించగలిగితే ఈ రోజున నీవు నేను మనమందరం కూడా ధూపము, నైవేద్యము, అలాగే అభిషేకము, తైలాభిషేకము, వీటిని గురించి మనము లేవీకాండము, నిర్గమకాండంలో మనం ఎక్కువగా మనం చూస్తున్నాం. వాటిని చేసే విధానం, వాటిని అనుసరించే విధానం, వాటి కొరకు ఉపయోగించేంటి వాటిని, వీటన్నిటిని కూడా మనం చూస్తుంటే అవి కొంచెం కష్టతరంగానే కనబడతా ఉన్నాయి. అవి చాలా కష్టతరంగానే కనబడుతున్నాయి. ఇప్పుడు అవి ఎలా మార్చబడినాయో దావీదు మాటల్లో మనం చూడవచ్చు. 141 కీర్తన 2వ వచనంలో నా ప్రార్థన, అక్కడ ఏమంటున్నాడంటే ధూపము వలెను అన్నాడు. ఏమంటున్నాడు? నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను, నీ దృష్టికి అంగీకారములగునుగాక. అంటే ఏమైంది? పాత నిబంధన గ్రంథంలో యాజకత్వం జరిగించేటి లేవీయుల దగ్గర నుండి మనము ఆలోచన చేసినప్పుడు దేవుడు ఎటువంటి ధూపాన్ని కోరుకున్నాడో, ఎటువంటి నైవేద్యాన్ని కోరుకున్నాడో, అది ఏ విధంగా ధూపము ఏ విధంగా అర్పించబడాలో, దాని కొరకు ఉపయోగించే వస్తువులు ఏంటో, ఇవన్నిటిని గురించి కూడా మనం లేవీకాండం, నిర్గమకాండంలో మనము పరిశీలన చేసినప్పుడు వీటన్నిటినీ కూడా ఎలాగ సులభతరం చేయడం జరిగిందంటే, వాక్యం చూడండి, ప్రార్థన అనేది ధూపము వలెను, నైవేద్యం అనేది ఎలా ఉందంటే చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను. 5వ వచనం చూస్తే నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం అన్నాడు. నీతిమంతులు గద్దించుట నాకు తైలాభిషేకము అంటున్నాడు. అంటే మీరు గమనించండి, దేవుడు మానవాళిని ఏ విధమైన ధూపమును, ఏ విధమైన నైవేద్యమును, ఏ విధమైన తైలాభిషేకమును ఆయన కలిగి ఉండమన్నాడో మనం ఆలోచించవచ్చు. అదే మీరు ఇశ్రాయేలు దగ్గరికి వెళ్తే, లేవీకాండానికి వెళ్తే అవి ఎంత కష్టతరంగా ఉన్నాయో, వాటిని తయారు చేయడం కావచ్చు, వాటిని అనుసరించడం కావచ్చు, అవి ఎంతటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయో ఇంకా అది వేరే చెప్పనక్కర్లా, మీరు చదివితే అది అర్థమవుతుంది. కానీ దేవుడు ఎంత సులభముగా, ఎంత సులువుగా, అనగా ధూపం అనేది ఎలా ఉండాలి అంటే ప్రార్థన, నీ ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యములను, నీతిమంతులు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. అంటే మీరు గమనించండి, అంటే ఈ మూడింటిని కూడా పాత నిబంధనలో అనగా లేవీ యాజకత్వంలో ఉన్న సందర్భంలో ఉన్న విషయాలను దావీదు దగ్గరికి వచ్చేసరికి దావీదు ఏ విధంగా వాటిని మారుస్తున్నాడో, దావీదు ద్వారా దేవుడు ఏ విధంగా వాటిని తెలియజేస్తున్నాడో నిజంగా చాలా అద్భుతం అనిపిస్తా ఉన్నాం. ఈరోజు నీవు నేను కూడా దేవుడు మానవాళి పట్ల నిజంగా ఆయన కోరుకునే నిజమైన ధూపము, ఆయన కోరుకునే నిజమైన నైవేద్యము, ఆయన కోరుకునే తైలాభిషేకము, వీటన్నిటిని గురించి మరలా మనం జ్ఞాపకం చేసుకుంటే, వీటన్నిటి గురించి పిల్లలు మనం ఆలోచిస్తే అవి లేవీలు మాత్రమే చేయగలగాలి. కానీ ఈ రోజున క్రైస్తవులుగా దేవుడి పిల్లలుగా ఉన్న మనమందరము కూడా ఈ రోజున పాత నిబంధన సంబంధమైన ఆరాధన అనేది దేవుడు దాన్ని అంగీకరించట్లేదు. దానికి బదులుగా దానిని మార్చిన విధానాన్ని మనం చూసినప్పుడు ధూపం అనేది ఎలా ఉంటుందంటే నీ ప్రార్థనే ధూపము, నైవేద్యం అనేది ఎలా ఉంటుందంటే నీ చేతులెత్తుటే నైవేద్యము, నీతిమంతులు గద్దించడమే తైలాభిషేకము అని చాలా వివరంగా ఇక్కడ ఈ 140 కీర్తనలో ఇవి చదువుతున్నప్పుడు దేవుడు నీ పట్ల నా పట్ల ఎంత గొప్ప ప్రణాళికను కలిగి సర్వ మానవాళికి కూడా కేవలం లేవీలు మాత్రమే పాటించాలి, లేవీలు మాత్రమే చేయాలి, లేవీ యాజకత్వం మాత్రం ఉండాలనే ఉద్దేశం ఉన్న పరిస్థితి నుండి దేవుడు వాక్యం పోస్తుంది. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయని నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమునై ఉన్నారని పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 9వ వచనంలో తెలియచేయడం జరుగుతుంది. అంటే పిల్లలు మీరు గమనించండి, దేవుని యొక్క లేఖనాన్ని, దేవుని యొక్క మాటలను పిల్లలు మనం గమనించినప్పుడు దేవుడు నిన్ను నన్ను కూడా ఆలోచన చేస్తూ ఏ విధంగా ఆయన మనలను పిల్లరా మనము ఆయనను స్తుతించే రీతిగా, ఆయనను మహిమపరిచే రీతిగా
ఏదో కింద మీద పడి దుర్లేమంటలా. ఆనాడు నిజమే ఒకప్పుడు ప్రభు చెప్పినట్టు మాట, ఇశ్రాయేలుకు చెప్పిన మాట, మీరు ధూపం వేయాలంటే ఇవి ఉండాలి, నైవేద్యం చేయాలంటే మీరు ఇలా చేయాలి, వాటి కోసం ఈ వస్తువులను సిద్ధపరచాలి అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడిన దేవుడు. ఇప్పుడు దేవుడు నిన్ను నన్ను కూడా కనికరించి మనల్ని ప్రేమించి ఆయన, ఇదిగో నువ్వు ఇలా చేస్తే ధూపం వేసినట్టే, నువ్వు ఇలా చేస్తే నైవేద్యం అర్పించినట్టే, నువ్వు ఇలా చేస్తే తైలాభిషేకం చేసినట్టే. అంటే ఎంత సులువుగా ఆ విలువైన వాటిని సులువుగా దేవుడు చేసి ఈరోజు నిన్ను దేవుడు స్తుతించమంటున్నాడు. ఆలోచించే. కాబట్టి ఈ రోజున దేవుడు అంటే ఈ రోజున చాలా మంది భారమైపోయిన పరిస్థితులు. అందుకనే యోహాను మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో చూస్తున్నాం, ఆ దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన ఆజ్ఞలు అనుసరించే మన దేవుని ప్రేమించుటని మాట మా యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రోజున ఈ సంగతులు మనం గమనించినప్పుడు ఈ 140 కీర్తన మనకు తెలియజేస్తుంది, దేవుడు నీ పట్ల నా పట్ల ఎంత గొప్ప ప్రణాళికను కలిగిన వారు ఉన్నారు. తర్వాతగా మనం గమనించినప్పుడు ఇక్కడ 5వ వచనంలో ఒక మాట అన్నాడు, ఏంటంటే నీతిమంతులు నన్ను కొట్టుట గద్దించుట అనే మాట. సర్వసాధారణంగా నీతిమంతులు అనబడిన వారు న్యాయంగా మనం గమనించినప్పుడు ఈ 5వ వచన భాగంలో మనం చూసినప్పుడు కొట్టడం గద్దించడం అనేది ఎప్పుడైతే ఏ వ్యక్తి అయితే చేశారో ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎదుటి వాడికి ఎలా ఉంటున్నాడంటే, వాడు ఒక కోపిష్టి, వాడు సేవకుడు కాదు, లేకపోతే వాడు క్రైస్తవుడి కాదు, వాడు కోపం ఎక్కువ, వాడు గద్దిస్తాడు, తిడతా ఉంటాడు, లేకపోతే హెచ్చరిక చేస్తూ ఉంటాడు. అంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది సేవకులను విశ్వాసాలు ఎలా చూస్తారంటే, మా అయ్యగారు చాలా మృదు స్వభావం అండి, ఆయన ఎవరి జోలికి వెళ్ళడు, అసలు ఎవరిని పల్లెత్తి మాట కూడా అనడు, ఎవరిని విమర్శించడు, ఎవరిని గద్దించడు, చాలా సౌమ్యంగా మాట్లాడతాడు, చాలా నెమ్మదిగా మాట్లాడతాడు, చాలా అందరికి అర్థమీరితిలో మాట్లాడతారని తన సేవకులు గొప్పతనాన్ని ప్రకటించుకునే విశ్వాసం లేకపోలేదు లోకంలో. అయితే నేనేమంటున్నానంటే, నీతిమంతులు నన్ను కొట్టుట అని దావీదు అంటాడు. అందుకనే బెత్తము వాడినవాడు తన కుమారుడికి విరోధిని మనం సామెత గ్రంథంలో నేను ఎన్నో మార్లు వాటిని మీతో మాట్లాడడం జరుగుతుంది. అంటే కొట్టడము గద్దించడం అనేది అది నీతిమంతులు చేసే పని కాదు అనుకునే భావనలో చాలా మంది ఉన్నారు. ఒక నీతిమంతుడైన వాడు వీళ్ళ కొట్టడం అనేది దేని కొరకు కొడతాడు? కోపం వచ్చి కొట్టడం కాదు, లేకపోతే ఏదో సాదాగా కొట్టడం కాదు, లేకపోతే ఏదో ఊరకనే కొట్టమన్నారు కదా అని కొట్టడం కాదు. అంటే కొట్టడం అనే విధానం మనము ఆలోచన చేసినప్పుడు అది కొట్టుట అనేది మనం గమనించినప్పుడు, మీరు ఒకసారి సామెత గ్రంథంలో ఆ మాట మనము ఆలోచిస్తే అక్కడ మనం ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా బెత్తం వాడిన వాడు తన కుమారునికి విరోధి అనే మాటల గురించి అక్కడ సొలొమోను మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి. 23వ అధ్యాయం 13వ వచనంలో, నీ బాలులను శిక్షించుట మానుకొనకము, బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును. అంటే కొట్టడం అనేది చెప్పడానికి కాదు, అక్కడ అంటాడు చూడు, బెత్తముతో వాని కొట్టిన ఎడల, ఎడట బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు. ఈ రోజున ఒక సేవకుడు, ఒక విశ్వాసం, ఒక నీతిమంతుడిగా పిలువబడుతూ, ఒక నీతిమంతుడిగా చేయబడిన వాడు, దేవుని చేత మాత్రమే నీతిమంతుడిగా మనం చేయబడడం. ఎందుకంటే అబ్రహాము గురించి మాట్లాడుతూ, అబ్రహాము దేవుని నమ్మినది అతను నీతిగా ఎంచబడింది. కాబట్టి నీతివంతులుగా చేయడం అనేది దేవుడు చేస్తున్న వాళ్ళ విషయం మనం గుర్తిరిగిన వారు ఉన్నాం. అన్న తర్వాత నేను నీతివంతునిగా ఉంటాను, కొట్టే అధికారం నాకు ఉందని చెప్పడానికి లేదు వీళ్ళు. కాబట్టి నేను నీతివంతులు కనుక ఇవి ఇక్కడ 5వ వచనం రాయబడింది కాబట్టి నీతివంతులు కొట్టమని ఉన్నది కాబట్టి నేను కొడతానంటే కుదరదు. ఎందుకంటే వాక్యం బోధిస్తుంది, ఎవడు నీతివంతుడు? పాపం చేయని వాడు ఎవడు కూడా లేడు, అందరిలో కూడా పాపాత్ములే, ఏ భేదం లేదు, నీతివంతుడు లేడు, ఒక్కడును లేడు. నీతివంతుడు ప్రభువునేసే ఆయనే మనల్ని నీతివంతులుగా మార్చారు. ఆయన తన కృప ద్వారా మాత్రం మనల్ని నీతివంతులుగా ఆయన చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం గమనించగలిగితే నీతిమంతులు కొట్టుట నాకు ఉపకారం అంటున్నారు. కానీ ఈ రోజున నీ ఉద్దేశం ఎలా ఉన్నది? ఈ రోజున ఒక తండ్రి తన కుమారుడు కొడుతుంటే, మా తండ్రి అసలు మంచోడు కాదండి, మా నాన్న అసలు మంచోడు కాదు, మా నాన్న ఆ నాన్న మీద చాలా చాడీలు చెబుతూ ఉంటాడు, ఆ నాన్న మీద చాలా చాలా రకాల చాడీలు చెబుతూ ఉంటాడు. అంటే ఎందుకు విషయం మీతో మాట్లాడుతుందంటే, ఈ రోజు పిల్లరా నేను కొట్టడం అనే విషయం గురించి మాట్లాడుతూ, బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళములకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు.
అంటే దేవుని యొక్క లేఖనాన్ని కనుక మనం గమనించినప్పుడు కొన్ని సందర్భాల్లో ఈ మాటలు, దేవుని మాటలు నిన్ను కొట్టేవిగా ఉంటాయి. అందుకని కొంతమంది అంటారు కదా, ఆడి మాటలు కొట్టేటట్టుగా ఉంటాయండి అంటారు. అంటే కొట్టడం అనే మాట కేవలం బెత్తంతో కొట్టడం మాత్రమే కానీ కదా, ఒక మాటతో అది కొట్టడం అనేది మనం చూసినప్పుడు అది ఒక నీకు కొట్టినట్టుగా. మన అపొస్తలుల కార్యక్రమంలో మనం చూస్తే ఆ పేతురు పెంతెకొస్తు పండుగ ప్రసంగం చేస్తే అనేక మంది హృదయాల్లో అది గుచ్చుకుంది ఏకంగానే, పొడవబడింది అంటాడు. అక్కడ మీరు రెండో అధ్యాయం చూస్తే అక్కడ వారు పొడవబడి అంటున్నారు. అంటే పేతురు ఏమైనా గురకం ఇచ్చి పొడిచాడా అంటే కానే కాదు. మీరు చూడండి ఒకసారి అపొస్తలుల కార్యక్రమం 2వ అధ్యాయంలో మనము ఆలోచించగలిగితే చూడండి 37వ వచనం, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని అనే మాట మనం చూస్తాం. నొచ్చుకొని అనే చోట ఒకటే నిలిపేస్తున్నట్లో ఏమి రాడింది అంటే పొడవబడి అన్నారు. అంటే పొడిచాడా పేతురు? పొడవలేదు కదా. ఒక కత్తిచ్చుకునో లేకపోతే ఒక చాకు ఇచ్చుకునో లేకపోతే గుడపించుకునో పొడవలేదు కదా. ఒక సోలం ఇచ్చుకునో పొడవలేదు, ఒక బల్లి ఇచ్చుకునో పొడవలేదు కదా. ఏ ఆయుధము వాడలేదు. కేవలం అతను ఏం చెప్పాడంటే పెంతెకొస్తు పండుగ ప్రభువు యేసుని గురించి మాట్లాడారు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడు. ఆ వాక్యం ప్రకటించడానికి అనేక మంది తమ హృదయాల్లో గుచ్చుకుంది, అనగా నొచ్చుకున్నారు. వారు పొడవబడ్డారు. ఇలారా రక్షణ పొందుటకు మేము ఏం చేయాలి, మేమేం చేద్దామని పేతురును కడమ పుస్తకంలో అడిగినట్టుగా మనం వస్తాం. ఈ రోజున పిల్లరా, వాక్యం అనేది కొన్నిసార్లు నిన్ను గుచ్చుతున్నప్పుడు, లేకపోతే నిన్ను పొడుస్తున్నప్పుడు, నిన్ను కొడుతున్నప్పుడు, వాక్యం చెప్తున్నప్పుడు కొంతమంది అంటారు 2 చెంపలు వాసిపోయినాయి అంటారు కొంతమంది. అంటే ఈ 2 చెంపలు ఎలా వాసిపోయినాయి అంటే ఏమైనా చేతితో కొట్టాడా లేకపోతే ఏమైనా దేంతో కొట్టాడు? లేదు. వాక్యం ప్రకటించబడినప్పుడు కొంతమంది మనుషులకి ఎలా ఉంటుందంటే, చెప్పాడండి ఆయన సేవకుడు చెప్పాడు, ఆ సేవకుడు చెప్తుంటే నన్ను చిత్తకొట్టినట్టుగా చెప్పాడండి అన్నాడు. అంటే నేను చేసిన తప్పుదానికి, నేను చేసిన పాపాలకి ఇదిగో దేవుడు నా కొరకు ఇంతగా ఆయన శ్రమపడ్డారా, లేకపోతే ఇంత చేస్తుంటే దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తుంటే నేను ఇటువంటి వ్యక్తిగా ఉన్నానా అని ఒక మార్పు వారి జీవితంలో వచ్చినప్పుడు, అందుకని అంటున్నాడు నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. కొట్టమన్నాడు కదా, బెల్ట్ ఇచ్చుకుని కర్ర ఇచ్చుకుని కొట్టడానికి ప్రయత్నం చేయకండి. కేవలం ఏంటంటే మాటలు అనేవి, దేవుని మాటలు మనల్ని గుచ్చుకుంటాయి, పొడుచుకుంటాయి. అందుకని వాక్యం పోస్తుంది. ఎబ్రిపత్రిక మనం చూసినప్పుడు దేవుని వాక్యం 2 అంచుల కంటే ఎక్కువ వాడిగలదిగా ఉండి ప్రాణాత్మలను కీళ్ళను మూలుగును విభజించినట్టు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుందని దేవుని గ్రంథము గురించి, దేవుని యొక్క వాక్యము గురించి మనం ఈ భాగంలో మనము ఆలోచించవచ్చు. అంటే ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండి అంటున్నారు. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యము నిన్ను కొడుతుందా, నిన్ను పొడుచుకుంటుందా, నీకు గుచ్చుకుంటుందా, నొచ్చుకునేటట్టు చేస్తుందా? అయితే నీకేం జరిగిందో తెలుసా? నీకు ఉపకారం కలిగింది. అందుకని అంటున్నాడు దావీదు ఏమంటే, ఎటువంటి ఉపకారం అట? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. అదేంటి ఉపకారం ఎలాగవుతుంది? అయ్యి బాబు ఆయన చెప్తాడండి బాబు, చాలా గట్టిగా చెప్తాడు, రోజు అదే చెప్తాడండి, మొత్తం చాలా గుచ్చేస్తూ ఉంటాయండి అంటారు. అది నీకు ఉపకారం జరుగుతుందో తెలుసా? అందులో కొంతమంది అంటారు, ఆ రోజు మీరు నాకు అలా చెప్పకపోతే ఈ రోజు నా జీవితం ఎలా ఉందినోనండి అంటారు కొంతమంది వ్యక్తులు. నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. నిజమే, ఈ రోజున మన జీవితం తారుమారు అవుతున్నప్పుడు, మన జీవితం వేరే దారిలోనికి ప్రయాణం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రియులరా, దేవునికి మాటలు అవి నిన్ను కొడుతున్నప్పుడు, నిన్ను తిడుతున్నప్పుడు, లేకపోతే నీవు చేసిన తప్పిదాలని వేలెత్తి చూపిస్తున్నప్పుడు నీవు జాగ్రత్త పడి నిన్ను మార్చుకొని తద్వారా నువ్వు దేవుని కొరకు నువ్వు నిలవబడగలిగితే అది నీకు ఉపకారమైనట్టు. కాబట్టి ఈరోజు ఎంతమంది అటువంటి ఉపకారంతో కూడిన ఈ మాటలను ఎంతమంది వింటున్నారు, ఎంతమంది అనుసరిస్తున్నారు? కాబట్టి ఈరోజు ప్రతిరోజు నువ్వు వాక్యాన్ని వింటున్నావు అంటే, ఈ రోజున నాకు కలిసి వచ్చేది ఏమీ లేదు. ఈ రోజున ప్రతిరోజు దేవునికి వాక్యాన్ని ఇలా మైక్ పెట్టి వాక్యం చెప్పడం, లైట్లన్నీ వేసుకుని మేము మైక్లో వినిపించడం అనేది ఒక రకంగా చెప్పాలంటే వేరే రకంగా ఆలోచించేది. కానీ ఈ రోజున ఈ మాటలు మీకు ఉపకారం కలిగించాలి. ఈ రోజు వినబడుతున్న ఈ మాటలు మీకు ఎలా ఉండాలంటే, మీలో మార్పుని కలిగించాలి, మీ జీవితంలో మార్చేదిగా ఉండాలి, అనేకులు దేవునికి నడిపించబడగలగాలి. అది దేవునికి ఉద్దేశం, అని దేవునికి సంకల్పం అనేది. ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి ఇలాగ ప్రతిరోజు నాకున్న అనుకూలతను బట్టి ఈ కార్యక్రమం జరిగించడం జరుగుతుంది.
ఈరోజు అది నీకు ఉపకారం. అది ఈనాడు నీవు వింటున్న ఈ మాటలు, ఈనాడు నువ్వు పాలు పొందుతున్న ఈ భాగంలో నువ్వు ఎప్పుడైతే ఆ ఉపకారాన్ని పొందుకుంటున్నావో ఖచ్చితంగా పిల్లల అది నీ జీవితానికి మేలుకరం. వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం అంటున్నాడు. గద్దించాలి, బుద్ధి చెప్పాలి, హెచ్చరించాలి. కాబట్టి నీతి ఎందుకు శిక్ష చేయాలని తిమోతికి పౌలు తెలియజేస్తా ఉన్నాడు. వాక్యం ప్రకటించు, సమయమందు అసమందు వాక్యాన్ని నువ్వు ప్రకటించు, నువ్వు గద్దించు, ఖండించు, బుద్ధి చెప్పు అనే వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి వాక్యాలను గద్దించే, నేను గద్దిస్తున్నప్పుడు ఆ గద్దింపుకు లోబడాలి. ఒకళ్ళు ఎన్నిసార్లు గద్దించినను కూడా లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనముగా బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది. ఈరోజు దేవుడికి గద్దింపు మాటలు ఒకవేళ నువ్వు మనసును ఎక్కించుకోకపోతే, ఆ మాటలు కనుక నువ్వు ఆలోచన చేయకపోతే నీ జీవితం అనేది బాగుపరచబడే అవకాశం అనేది ఉండదు. గద్దింపుతో కూడిన దేవునికి మాటలు నీవు విని మార్పు చెందాలి. 142వ కీర్తనలో మనం చూస్తున్నాం. మొదటి వచనంలో 4 విషయాలు మాట్లాడుతూ దావీదు అంటున్నాడు, గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన అంటున్నాడు. 142వ కీర్తన. గుహలో ఉన్నప్పుడు ఎక్కడున్నాడట? గుహలో ఉన్నాడంటే అర్థం ఏంటి? న్యాయంగా అది దేని గుహ? సింహాలు ఉండే గుహలోనా? క్రూర మృగాలు నివసించే గుహలోనా? అవును, ఒకవేళ మనం అరణ్యాల్లో, అడవుల్లో మనం చూసినప్పుడు కొన్ని గుహలు వాటికి అవే స్వతహాగా ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని గుహలు అనేవి మనుషుడు దాన్ని ఏర్పరిచిన గుహలో ఉండొచ్చు. కానీ కొన్ని గుహలు సర్వసాధారణంగా ప్రకృతిలో మనం చూసినప్పుడు అవి సామాన్యంగా అవి ఏర్పడుతుంటాయి, సహజ సిద్ధంగా ఏర్పడుతుంటాయి. అటువంటి వాటిలో క్రూర మృగాలు నివసిస్తూ, అటువంటి వాటిలో క్రూర మృగాలు సంచారం చేసే పరిస్థితులు మనం చూస్తాం. క్రిమికీటకాలు కావచ్చు, సర్పాలు కావచ్చు, లేకపోతే పురులు, సింహాలు కావచ్చు, ఏదైతే కావచ్చు. అయితే దావీదు గుహలో ఎందుకున్నాడు? రాజు కదా, రాజ్యంలో ఉండాలి కదా, కోటలో ఉండాలి కదా అని అంటే, దావీదు దేవుని యందు విశ్వాసం ఇచ్చిన వాడు, దేవుడి కొరకు నీతిగా బ్రతికేవాడు. కోటలో లేడు. ఎక్కడున్నాడంటే ప్రమాదకరమైన, ఇబ్బందికరమైన, అనుకూలము లేని గుహలో దావీదు జీవిస్తున్నాడు. ఎందుకంటే పారిపోతున్నాడు. సౌలు చేతులను తప్పించుకోవడం పారిపోతున్నాడు. ఆ తర్వాత తన కుమారుడు చేతులను తప్పించుకోవడం పారిపోతున్నాడు. ఇలా ఉన్న దావీదు తన జీవితంలో పిల్లలు ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన వాడు ఉన్నాడు. అయితే ఈరోజు ఈ లేఖనాన్ని బట్టి మనము ఆలోచన చేయగలిగితే దేవుడి గ్రంథం పిల్లల మనకు బోధిస్తూ ఉంటాం. గుహలో ఉన్నప్పుడు దావీదు ఏం చేశాడట? ప్రార్థన చేశాడు. మనమైతే ఏం చేస్తాం? మనకు వచ్చిన పరిస్థితిని బట్టి మనం నిందించుకుంటూ, మనం అవమానించుకుంటూ, అవసరమైతే ఆత్మహత్య కూడా పాల్పడే పరిస్థితులు ఉంటాయి. నిజమే. ఒక వ్యక్తి ఎందుకు కూడా అనగా నిరాశ, నిస్పృహకు లోనైనప్పుడు, తన జీవితం తలక్రిందులైనప్పుడు, కోటలో ఉండాల్సిన వాడు గుహలోకి వచ్చాడంటే ఎంత దీనమైన పరిస్థితి అనేది, ఎంత దయనీయమైన పరిస్థితి. అటువంటి పరిస్థితిని ఎదుర్కోగలిగే శక్తిని నిజంగా దావీదు కలిగి ఉన్నాడంటే దానికి కారణం దేవుడు. ఈ రోజున మన జీవితాలు కూడా తారుమారు అవుతూ ఉంటాయి. అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి అంటూ ఉంటారు కదా. అంటే మీరు గమనించండి, ఈ రోజున మనం గమనించగలిగితే మన జీవితాల్లో కూడా తారుమారు పరిస్థితులు ఏర్పడినప్పుడు నిరాశ పడిపోవద్దు, నిరుత్సాహపడిపోవద్దు, అధైర్యపడిపోవద్దు, ఎంతమాత్రం కూడా దిగులు చెందవలసిన పని లేదు. ఎందుకంటే మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అందుకని దావీదు గుహలో ఉండి ఏం చేస్తాడంటే ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థనే మన జీవితాన్ని మారుస్తుంది. అందుకని ఇక్కడ అంటున్నాడు మొదటి వచనంలో, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొంచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొచ్చున్నాను. దావీదు ఒక చక్కటి 4 సంగతులు ఇక్కడ ఈ 142 కీర్తనలు తెలియజేస్తున్నాడు. ఏంటా మాటలు అంటే, ఇక్కడ మనం మరొకసారి మీతో మాట్లాడుతున్నాం. 142వ కీర్తన అనేది ఎక్కడ ఉండి రాసినది అనే మాటను చూసినప్పుడు అతను గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన అనే మాట మనం చూస్తాం. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో, అటువంటి భయంకర పరిస్థితుల్లో, అటువంటి ఒంటరి పరిస్థితుల్లో నుండి దావీదు చేస్తున్న ప్రార్థన ఎలా ఉందంటే, అతను అంటున్నాడు, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను, ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నేను నాకు కలిగిన బాధంతా కూడా తెలియజెప్పుకున్నాను. క్రైస్తవుడిగా, దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తె ఎప్పుడైనా
నీ జీవితంలో ఇటువంటి అనుభవంలో ఉన్నావా? ఎప్పుడైనా నీ జీవితం ఇటువంటి అనుభవంలోనికి వెళ్ళిందా? చాలామంది విశ్వాసులు, దేవుని పిల్లల సైతం ఈ రోజున చాలామంది తమకు కలిగిన బాధ, తమకు కలిగిన వేదన ఎవరో పక్కింటోళ్ళకో ఎదురింటోళ్ళకో ఎవరికో చెప్పుకొని ఏదో కడుపులో ఉన్నది కక్కేస్తే అది బాగుంటుందనే భావనతో ఉండేవారు ఉన్నారు. కానీ దావీదుకు కలిగిన బాధ అంతా ఇంత కాదు. ఎంతో బాధను అనుభవించిన వాడు ఉన్నాడు దావీదు. కోటలో ఉండాల్సిన వాడు గుహలో ఉన్నాడు. ఎందుకు అటువంటి పరిస్థితి వచ్చింది? అతను ఏదన్నా మనం గమనించినప్పుడు దావీదు జీవితం అంతటి దుర్భర పరిస్థితి ఎందుకు ఏర్పడింది? అటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తున్నాడు అంటే ఇక ఎవరికి కూడా చెప్పుకోవట్లా. అక్కడ అంటున్నాడు, నేను యెహోవాకు మొరపెడుచున్నాను, నేను దేవునికి నేను ఎలుగెత్తి యెహోవాకు బతిమాలుకొనుచున్నాను అన్నాడు. మొరపెడుతున్నాను, బతిమాలుకొనుచున్నాను, నేను మొరపెట్టుచున్నాను, నేను ఏం చెప్పు నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియచెప్పుకొనుచున్నాను అంటున్నాడు. ఈరోజు దావీదులో నీవు నేర్చుకోవాల్సిన ఒక గొప్ప పాఠం ఏంటంటే 142 కీర్తన 1-2 వచనాలు మనకు తెలియజేస్తున్నదంటే దేవునికి మొరపెట్టుకోవడం, దేవుని బతిమలాడుకోవడం, దేవునికి అక్కడ మనం రాయబడుతుంది, దేవునికి మనకు కలిగిన బాధలన్నీ కూడా తెలియచెప్పుకోవడం. ఎవరు చేస్తున్నారు ఈ రోజున? సేవకులుగా ఉన్నవారు సైతం, విశ్వాసులుగా ఉన్నవారు సైతం ఈ రోజున ఎటువంటి ఆత్మీయ స్థితిలో ఉన్నారు, ఎటువంటి ఆలోచనలో ఉన్నారు? వారికి ఏదైనా కష్టం కలిగితే, నాకు ఆడున్నాడు, వీడున్నాడు, నాకు లేకపోతే మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు, మా బంధువులు ఉన్నారు, మా స్నేహితులు ఉన్నారు, మా చుట్టాలు ఉన్నారు. కాబట్టి మనుషుల మీద ఆధారపడి జీవించేవారు. వాటిని వస్తుంది, మనుషులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించడమే, రాజులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించడమేనని దేవునికి లేకుండా మనకు బోధిస్తుంటాడు. 142 కీర్తన దావీదు చెబుతున్నాడు, నేను కోటలో ఉండాల్సిన గుహలో ఉన్నాడు. గుహలో ఉన్నా కూడా నేను ఏం చేశాను? దేవునికే మొరపెడుతున్నాను, దేవునినే బతిమలాడుకుంటున్నాను, దేవునికే నేను తెలియజెప్పుకుంటున్నాను. అంటే ఆత్మీయత మన జీవితంలో ఉండగలగాలి. తర్వాతగా మీరు గమనించగలిగితే 4వ వచనం నుండి మీరు ఆలోచన చేస్తే 4వ వచనంలో ఇక్కడ దావీదు ఏమని మాట్లాడుతున్నాడంటే, నా కుడి ప్రక్కను నిదానించి చూడుము, నన్నెరిగిన వాడు ఒకడును నాకు లేకపోయాడు, ఆశ్రయమేదియూ నాకు దొరకలేదు, నా ఎడల జాలిపడివాడు ఒకడును లేడు. అంటే మీరు ఆలోచన చేయండి, నన్ను ఎరిగిన వాడు, జాలిపడివాడు ఒకడును లేడు అంటున్నారు. దావీదు స్థితి ఎలా ఉన్నదంటే, ఒకప్పుడు దావీదంటే తెలియని వారు ఎవరు కూడా లేరు. మనం ఎరిగిన వారు దావీదు గులియాతును చెప్పినప్పుడు దావీదు 10,000 కొలదియు, సౌలు 1,000 కొలదియు అనే మాట మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు దావీదంటే వెల్ నోటెడ్ పర్సన్ ఆనాటి దినాల్లో. ఇప్పుడు దావీదు స్థితి ఎలా ఉందంటే, నన్ను ఎరిగిన వాడు ఒకడును లేకపోయెను. ఏ పరిస్థితిలో ఉండాల్సిన వాడు ఏ పరిస్థితికి వచ్చాడు? ఒక సెలబ్రిటీ. నిజంగా చెప్పాలంటే మన భాష నాకు అర్థం కావాలంటే దావీదు ఈజ్ ఏ సెలబ్రిటీ. ఒక సెలబ్రిటీ ఇప్పుడు ఎప్పుడు గొల్యాతును చంపడంతోనే, గొల్యాతు మీద యుద్ధానికి వెళ్ళగానే, గొల్యాతుతో యుద్ధంలో జయం పొందగానే దావీదు పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. చాలా చోట్లకి అమ్మో దావీదట గొల్యాతుని చెప్పాడట, 6 మూల జారని ఎత్తిగల వ్యక్తిని చెప్పేశాడట. కాబట్టి దావీదుకి వచ్చిన ఫేమస్ లేకపోతే ఫేమ్ అనేది ఎంత విస్తరించిందంటే చాలా చాలా. ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళాడు ఒకసారి, గాతు దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆకీషు రాజు గురించి మనం చూస్తున్నాం. అక్కడ కూడా దావీదు అతను పిచ్చివాడి వల్ల నటించాడు. సమీర గ్రంథంలో మనం చూస్తుంటే వెర్రివాడి వల్ల నటించాడు. ఎందుకోసం అంటే తనను గుర్తుపట్టకుండా ఉండడానికి. ఈడైనా దావీదు అసలు ఇతరైనా గొల్యాతుని చెప్పిన వాడు అనే భావన అతనికి వచ్చి చివరికి అతన్ని విడిచిపెట్టిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అంటే మీరు గమనించగలిగితే దావీదు అంతటి ఫేమస్ అయిపోయాడు. కానీ ఇప్పుడు ఏమయ్యాడట? నన్ను ఎరిగిన వాడు ఒకడును నాకు లేకపోయాను. ఎలా ఉంటుంది ఆ వ్యక్తి యొక్క మనస్తత్వం? ఒకప్పుడు చుట్టూ ఒకవేళ మనకు ఉదాహరణకు అర్థం కావాలంటే, మనం ఎక్కడికి వెళ్ళినా మన దగ్గరికి వచ్చేసి ఆటోగ్రాఫ్లు తీసుకుని మనతో ఫోటోలు తీసుకుని, లేకపోతే మనతో పెద్ద వ్యవహారాలు చేసి ఒక సెలబ్రిటీ లాగా ఉంటే, సెల్ఫీలు తీసుకుంటే మనకు ఎంత ఆనందం కలుగుతుంది. ఇప్పుడు ఏమి ఇప్పుడు కనీసం పట్టించుకోవట్లేదు అనుకోండి, ఎవరు కూడా మనం గుర్తించట్లేదు అనుకోండి, మన దారిని వెళ్తున్నా కూడా మన దగ్గర మన జోలికి రాకుండా మనల్ని అలా విడిచిపెట్టేసినప్పుడు ఎలా ఉంటుంది బాధ? దావీదు అటువంటి బాధను అనుభవించాడు. అక్కడ అన్నాడు, నన్ను ఎరిగిన వాడు ఒకడు లేడు. అయ్యానండి దావీదు అంటే, దావీదా ఎవరు దావీదు అంటే ఏమయ్యింది అంటే మీరు గమనించకండి,
మనం సమయలు 2:25 మనం చూస్తుంటే అక్కడ మనము భార్యాభర్తలు వచ్చి మనము ఆలోచించవచ్చు. అక్కడ నాదాబు అబీహులు వచ్చిన సందర్భాన్ని మనము చేయగలిగితే అక్కడ 25 మనం ఆలోచించగలిగితే అతను ఏమంటున్నాడనంటే, మీరు మొదటి సమయంలో మొదటి 25 మనము ఆ సందర్భాన్ని కనుక మనము ఆలోచన చేస్తే అక్కడ నాబాలు ఎటువంటి వాడిగా ఉన్నాడంటే, దావీదు ఎవడు, యెషై కుమారుడు ఎవడు అనే ఒక వింత ప్రశ్నలను దావీదు గురించి మాట్లాడిన సందర్భాన్ని నాబాలు చెబుతున్నాడు. మీరు 25:10 చూస్తే నాబాలు అంటే దావీదు ఎవడు, యెషై కుమారుడు ఎవడు అంటున్నాడు. అంటే దావీదు తెలియని వాడు ఉన్నాడా అంటే తెలియని వాడేమీ కాదు, కానీ ఎలాగో అతన్ని తిరస్కరించారు అనగా నన్ను ఎరిగిన వాడు ఒకడు లేకపోయినట్టు అర్థం అంటే తిరస్కరించారు. అతన్ని తిరస్కారానికి గురయ్యాడు. ఈరోజు మనము కూడా కొన్ని సందర్భాల్లో మనం తిరస్కరించే వారు ఉంటాం. మనం తెలిసినా కూడా నువ్వు నాకు తెలియదు అన్న స్థితిలో చాలామంది మనకు వ్యతిరేకంగా మాట్లాడేవారు, లేకపోతే మనల్ని అవమానించేంటి వారు, మనల్ని చిన్న చూపు చూసేంటి వారు లేకపోలేదు. అటువంటి స్థితిలో నీవెలా ఉన్నావు? ఇక్కడ నన్ను ఎరిగిన వాడు ఒకడు నాకు లేకపోయాను, నా ఎడల జాలిపడేవాడు ఒకడును లేడు. జాలిపడేవాడు కూడా లేడు. అయ్యో దావీదు ఒకప్పుడు ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా అయిపోయాడు. అయ్యో జాలి పడదాం, అతనికి మనం ఆదరిద్దాం, మనల్ని సహకరిద్దాం అనేంటి కనీసం జాలి కూడా చూపని పరిస్థితులకి మా దావీదు వెళ్ళిపోయింటే ఆలోచించండి. ఆనాటి దినాలు ఉన్న ప్రజలే కాదు, ఈనాటి దినాలు ఉన్న ప్రజలు కూడా అలాగనే ఉన్నారు. ఒకప్పుడు ఒక వ్యక్తి ద్వారా ఎన్నో మేలులు పొందుకుని చివరికి ఆ వ్యక్తిని విమర్శించేవారు, తిరస్కరించేవారు, ఆ వ్యక్తిని విడిచిపెట్టేవారు, లేకపోతే అటువంటి నిందలను అవమానాలను గురి చేసేటి పరిస్థితుల్లో లోకంలో ఎంతో మందిని పిల్లలను మనం చూస్తాం. ఈ రోజున నీ జీవితంలో నా జీవితంలో అటువంటి స్థితులు నీకు ఎదురైనప్పుడు నీవెలా ఉండాలి, నేనెలా ఉండాలి? అక్కడ రాయబడుతుంది 5వ వచనం అన్నాడు, యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను. ఎవరున్నా లేకపోయినా, నన్ను ఎరిగిన వారు ఉన్నా లేకపోయినా, నా మీద జాలిపడేవాడు ఉన్నా లేకపోయినా, దేవా నేనే నీకు మొరపెట్టు, నీవే నాకు ఆధారం. ఆకాశం ఉంది, నీవు తప్ప నాకు ఎవరున్నారు? ఇక నీవే నాకు ఆధారం, నీవే నాకు ఆశ్రయము. నాకు ఎవరున్నా లేకపోయినా పర్వాలేదు. దావీదులో అటువంటి ఆత్మీయత మనం చూడవచ్చు. నిజంగా ఈ రోజు నీకు ఎవరున్నా లేకపోయినా, నీకు ఎవరు లేరనుకుంటున్నావేమో, నేను ఎరిగిన వారు ఎవరు లేరనుకుంటున్నావేమో, నీ మీద జాలిపడేవారు ఎవరు కూడా లేరనుకుంటున్నావేమో, కానీ దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని గుర్తెరగాలి. మనం ఒక వ్యక్తి మనం మంచి సమయంలో వచ్చిన సందర్భాన్ని కనుక మనం ఆలోచిస్తే అటుగా లేవీడు వెళ్ళాడు, యాజకుడు వెళ్ళాడు, జాలిపడలేదు. కానీ ఒక సమరీయుడు వెళ్ళాడు, అతను చూచాడు, అతని దగ్గరికి వెళ్ళాడు, గాయాలు కట్టాడు. పిల్లలు మీరు గమనించగలిగితే అతను అతని మీద జాలిపడిన వాడిని ముంచిన విషయాలు మనం చూస్తాం. ఈ రోజున నీ మీద నా మీద జాలిపడేవారు లేకపోవచ్చు, మనల్ని ఎరిగిన వారు లేకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను ఎరిగిన వాడు ఉన్నాడు, నీ మీద జాలిపడిన వాడిగా ఉన్నాడు. కనుకనే తన కుమారుడు యేసుక్రీస్తును ఈ లోకాన్ని పంపించి నీ కొరకు నా కొరకు కలువరిలో తన ప్రాణాన్ని బలిగా అని పెట్టి ఉన్నాడు. ఈరోజు నీ మాటలు వింటున్న నీవు దేవునిలో బలపడగలగాలి. తర్వాతగా మనం 143వ కీర్తనలో చూస్తే 143వ కీర్తనలో అక్కడ మొదటి వచ్చి నుంచి మనం చూసినప్పుడు దావీదు ఏమంటే, నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవి యొగ్గుము, నాకు ఉత్తరమిమ్ము అనే మాటలు ఉపయోగిస్తాం. ఆలకించు, చెవి యొగ్గు, ఉత్తరమిమ్ము. దేవుడితో మాట్లాడుతూ, దేవునికి ప్రార్థన చేస్తూ, దేవునికి ఏమని వివరిస్తున్నట్టే, ఆలకించు దేవా, చెవి యొగ్గు తండ్రి, నాకు ఉత్తరమిమ్ము దేవా, సమాధానం ప్రభువా అని దేవునికి మొరపెడుతున్నట్టే అతడు దేవుడితో ఎంత అనుబంధాన్ని కలిగిన వాడు ఉన్నాడు అంటే, దేవా నేను ప్రార్థిస్తున్నాను, నా ప్రార్థన ఆలకించు ప్రభువా, దేవా నా విన్నపములకు చెవియొగ్గు, నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము అని దావీదు దేవుడిని వేడుకుంటున్నాడనంటే ఎంత క్లోజ్ అయ్యాడో చెప్పండి. అనగా దావీదు దేవునికి ఎంతటి సన్నిహితుడిగా మారాడో చూడండి. కొన్ని సందర్భాల్లో మనం కొంతమంది వ్యక్తుల వద్ద పిల్లయ్యా, దయచేసి మా మాట ఆలకించండి అయ్యా, మాకు చెవియొగ్గండి అయ్యా, లేకపోతే మా విన్నపాన్ని స్వీకరించండి అయ్యా అంటే మనం
ఒక ఒక అధికారి వద్దకు మనం వెళ్ళి అలాగనే మనం వారిని రిక్వెస్ట్ మనం చేస్తున్నప్పుడు, అంటే అతనికి మనకి ఉన్న అనుబంధాన్ని లేకపోతే మనకున్న పరిచయాన్ని ఆలోచన చేయండి. అంటే మీరు గమనించగలిగితే ఒక అధికారి దగ్గర మనకు అంత పరిచయం లేకపోయినా ఈ పదాలు మనం ఉపయోగిస్తుంటాం. దావీదు దేవుడితో ఉన్న అనుబంధము, దేవుడితో ఉన్న సహవాసము ఎలాగున ఏ మాటలు మాట్లాడిస్తున్నాయంటే, దేవా యెహోవా నా ప్రార్థన ఆలకించు, తండ్రి నా ప్రార్థన ఆలకించు, నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన విను, నా విన్నపములకు చెవియొగ్గు, నాకు ఉత్తరమిమ్ము అని ఇక్కడ దేవునిని అడిగిన సందర్భాలు మనము ఆలోచన చేసినప్పుడు, ఈ రోజున నీకు దేవుడితో ఉన్న అనుబంధం ఎలా ఉంది? నీవు దేవుడితో ఎటువంటి సహవాసాన్ని నువ్వు చేస్తే వాడు ఉన్నావు అనేది మనం గుర్తుంటాం. 5వ వచనంలో మనం చూస్తే 5, 6 వచ్చిన భాగాల్లో మనము గమనించినప్పుడు ఇక్కడ ఒక మాట రాయబడి, ఇక్కడ 3 విషయాలు మనము చూస్తాం. ఏంటంటే, పూర్వదినములు జ్ఞాపకం చేసుకొచ్చున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించున్నాను, నేను నీ చేతుల పని యోచించున్నాను అని తెలియజేస్తున్నాను. అంటే మీరు గమనించగలిగితే ఇక్కడ మనం గమనించినప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాను, ధ్యానిస్తున్నాను, యోచించుచున్నాను, నా చేతులు నీ తట్టు చాపుచున్నాను. 5, 6 వచనాల్లో ఈ మాటలు చూస్తాం. అంటే మీరు దేవుని యొక్క మాటల్లో మనకి దావీదులో ఉన్న ఆత్మీయతను మనం చూసినప్పుడు అక్కడంటే, నేను పూర్వదినంలో జ్ఞాపకం చేసుకున్నాను. పూర్వదినాల్లో నేను ఎలా ఉండేవాడిని, పూర్వదినాల్లో నీవు నన్ను ఏ విధంగా నువ్వు నా పట్ల ఉపకారాలు చేస్తావు అంటే మీరు గమనించగలిగితే, పూర్వదినంలో జ్ఞాపకం చేసుకొచ్చున్నాను, నీ క్రియలన్నీ నేను ధ్యానించుచున్నాను, నేను నీ చేతుల పని యోచించున్నాను. అంటే కేవలం అతని యొక్క ఆలోచనలు కావచ్చు, జ్ఞాపకాలు కావచ్చు, అతని ధ్యానం కావచ్చు, ఇవన్నీ కూడా దేనితో మిళితమైనంటే కేవలం గాడ్, ఓన్లీ గాడ్, దేవుడు. ఈ రోజున మన జీవితాల్లో వేటిని జ్ఞాపకం చేసుకుంటున్నాం, వేటిని ధ్యానిస్తున్నాం, వేటిని యోచిస్తున్నాం అంటే మీరు గమనించగలిగితే లోకంలో ఉన్న వాటిని కాదు, కానీ దేవుని విషయాలను, దేవుని మాటలను, దేవుని సంగతులను, దేవుని క్రియలను, దేవుని పనులను నీవు యోచించేవాడుగా, ధ్యానించేవాడుగా, జ్ఞాపకం చేసుకునేవాడుగా అలాగ నీవు జీవించగలిగితేనే తద్వారా నీవు ఆత్మీయంగా అభివృద్ధిని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక తర్వాతగా మన 11, 12 వచ్చాము 143 కీర్తనలో చూస్తే ఇక్కడ ఒక 3 విషయాలు మాట్లాడుతున్న 11, 12 వచ్చంలో నీ నామమును బట్టి, నీ నీతిని బట్టి, నీ కృపను బట్టి అనే విషయాలు మనం చూస్తాం. దేవుని గురించి దావీదు ఎరిగిన గొప్ప విషయాలు ఏంటంటే, ఏమంటాడంటే నీ నామమును బట్టి, నామము అనే మాట చెబుతున్నాడు. రెండవదిగా నీ నీతిని బట్టి అన్నాడు. దేవుడు నీతి కలిగిన వాడని విషయం మనం ఎరుగున్నాము. ఇక మూడవదిగా నీ కృపను బట్టి అంటున్నాడు. అంటే దేవుని నామము, ఆయన నీతి, ఆయన కృప, వీటిని ఎందుకు దావీదు పరిచయం చేస్తాడు, తెలియజేస్తున్నాడు అంటే మీకు ఒక సంగతి మనకు అర్థం కావాలి. మనము దేవుని పిల్లలుగా ఉన్నట్టు మీరు నేను మనం అందరం కూడా ఒక విషయాన్ని మనం లోతుగా మనం అర్థం చేసుకోగలగాలి. దేవుని గురించి కూడా అభిప్రాయం ఏమి ఉన్నది అక్కడ అంటున్నాడు దావీదు, నీ నామమును బట్టి అన్నాడు. మనం ఎరిగిన వారు మనం యెహోవా నీ నామము ఎంతో బలమైనదని మనం పాడుతుంటాం. యెహోవా నీ నామము అనే మాట మీద ఎన్నో పాటలు మనం పాడుతున్న పరిస్థితులు మనం విన్నాం. ఆయన నామం ఎంత ప్రభావం గలది, ఆయన నామం ఎంత గొప్పది. కాబట్టి మీరు గమనించగలిగితే దేవునికి లేఖనాల పిల్లలు మనము ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది అన్ని నామముల కన్నా పైనామము అనే విషయం మనకు. కాబట్టి నువ్వు ఎరిగిన సంగతి తెలుసుకోవాల్సిన గొప్ప విషయం దేవుని నామం. అక్కడ ఇక్కడ ఈ 143 కీర్తనలో దావీదు అంటున్నాడు, నీ నామమును బట్టి, నీ నీతిని బట్టి, నీ కృపను బట్టి. కాబట్టి మీరు గమనించగలిగితే వాటిని బట్టి అనే మాటలు చెబుతుంటే దేవుడిలో ఉన్న గుణలక్షణాలను సంపూర్ణంగా దావీదు గ్రహించిన వాడుగా ఉన్నాడు. ఆయన నామం ఎంత ప్రభావం కలిగినదో, గొప్పదో, ఆయన నీతి ఎంత ఉన్నతమైనదో, ఆయన కృప ఎంత అత్యధికమైనదో ఎరిగిన వాడు ఉన్నాడు. నీవేమి ఎరిగిన వాడు ఉన్నావు? ఈ 143 కీర్తన నుంచి మనం వినాలి. ఇక చివరిగా 144వ కీర్తన నుండి కొన్ని మాటలు చెప్పిన మాట ముగిస్తాను, కొంచెం ఆలస్యమైంది, మనం ముగించుకుందాం. 144వ కీర్తనలో
మనము ఒక మాట మనం చూస్తే, మనము చూడండి ఒకసారి మొదటి వచనంలో, ఆయన నా చేతులకు యుద్ధము, నా వేళ్లకు పోరాటము నేర్పువాడి ఉన్నాడు. దేవుడు నాకు నేర్పిస్తున్నాడు. నిజమే, ఈరోజు మన జీవితాల్లో మనం ఏదైనా ఆలోచన మనకు కలిగినప్పుడు, ఏదైనా ఆటంకాలు, పరిస్థితులు, ఇబ్బందులు కలిగినప్పుడు అందులో నుండి మనం కొన్ని గుణపాఠాలు మనం నేర్చుకోగలిగిన వారు. గాయం కలిగింది, వ్యాధి కలిగింది, బలహీనత కలిగింది, ఆర్థికపర ఇబ్బందులు ఏర్పడి, కుటుంబంలో సమస్యలు ఎదురవుతున్నాయి, శోధనలు ఎదురవుతున్నాయి. ఏం చేయాలి అంటే, స్వతహాగా మనం గమనించినప్పుడు నా అనుభవం నుండి కూడా నేను చెప్పగలను, వాటిలో నుండి నువ్వు నేర్చుకోవాల్సిన సంగతులను దేవుడిని నేర్పుతున్నాడు. ట్రైనింగ్, ఇట్ ఈస్ అ ట్రైనింగ్. లైఫ్ అనేది ఇట్స్ ఎ లాంగ్ ట్రైనింగ్ అన్నమాట. కొంతమంది మన పోలీస్ ట్రైనింగ్ మనం చూస్తుంటాం, కొంతమంది ట్రైనింగ్లు తీసుకుంటుంటాం, బైబిల్ ట్రైనింగ్ అని, లేకపోతే ఇలాగా టీచర్ ట్రైనింగ్ అని, లేక మెడిసిన్ ట్రైనింగ్ అని, ఇలాగ చాలా ట్రైనింగ్స్ ఉన్నాయి, టైలరింగ్ ట్రైనింగ్ అని. అంటే మీరు గమనించగలిగితే ట్రైనింగ్ అనేది దేని కొరకు? ట్రైనింగ్ అనేది దేని కొరకు అంటే ఆ రంగంలో నిపుణతను సాధించడానికి. డ్రైవింగ్ నేర్చుకుంటారు కొంతమంది, టైలరింగ్ నేర్చుకుంటారు, మెకానిజం నేర్చుకుంటారు కొంతమంది, ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకుంటారు కొంతమంది. నేర్చుకోవడమే. ఇప్పుడు 144 కీర్తనలు మనం చూసినప్పుడు దేవుడట, ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. దేవుడు నేర్పించినప్పుడు, అనగా దేవుడు నేర్పిస్తున్న సంగతులు కనుక మనం గమనించినప్పుడు, నిజంగా అది నా జీవితంలో నడిపించాను, మీ జీవితంలో కూడా మీరు నడిపిస్తే అది చాలా ఉన్నతమైన స్థితిలో మనం నడిపిస్తాం. ఒక కష్టం కలిగినప్పుడు, ఒక నష్టం కలిగినప్పుడు, ఒక బలహీనత కలిగినప్పుడు, ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ధైర్యంగా ఉండు. అందులో నుండి నువ్వు ఒక గుణపాఠాన్ని నేర్చుకోగలగాలి. అందులో నుండి దేవుడు నీకు ఏదో గుణపాఠాన్ని నేర్పడానికి దేవుడు ఆ సమస్యను దేవుడు నీ ముందుంచాడు. అది నువ్వు నమ్మగలిగితే దేవుడు నేర్పుతున్నాడు. అందుకని నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడే ఉన్నాడు. చేతులకు యుద్ధము, వ్రేళ్లకు పోరాటము ఎప్పుడు నేర్చుకుంటాడు? ఎప్పుడు నేర్చుకునేవాడు ఉంటాడు మానవుడు అంటే? కొంతమంది మనం చూసినప్పుడు కొంతమంది అంటారు, కొంతమంది ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి అతను బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేసినప్పుడు కొంతమంది అంటారు, వాడిని అలాగే వదిలే, వాడికి వాడి. కొన్ని సందర్భాలు కొంతమంది మనము చిన్న చిన్న షార్ట్ వీడియోలు చూసినప్పుడు కొంతమంది ఫారినర్స్ ఎక్కువగా మనం చూసినప్పుడు స్విమ్మింగ్ పూల్లో పిల్లలు పడేస్తుంటారు. 8 నెలల్లో, లేకపోతే సంవత్సరం పిల్లల్లో, 2 సంవత్సరాల పిల్లల్లో పడేస్తారు. ఎందుకు పడేస్తారు వాడిని? వాడు ఈత నేర్చుకోవాలంటే ముందుగా నేర్పుతారు, కొన్ని విషయాలు నేర్పుతారు. ఈత నేర్చుకోవాలని చూస్తూ ఉంటాడు వాడు. కొన్ని రోజులు అలా నేర్పుతుంటారు. ఎంత నేర్చుకున్నా ఇంకా ఆధారపడుతున్నాడు అనుకోండి. ఇదివరకు మా చిన్నతనంలో మేము కాలంలో ఈత నేర్చుకునేవాడు, మా మొలతాడు పట్టుకునేవాడు. మొలతాడు పట్టుకుని చేతులు ఆడించు, కాళ్ళు ఆడించు అని మాకు ఈత నేర్పించేవారు మా పెద్దలు. అంటే మీరు గమనించగలరు. సైకిల్ పట్టుకునే సైకిల్ కూడా నేర్చుకునేవారు ఉంటారు కదా. అంటే సైకిల్ ఫెడల్ నేర్చుకునేవారు, లేకపోతే తర్వాత సీట్ ఎక్కి నేర్చుకునేవారు ఉంటారు. వెనక క్యారేజ్ ఒకటి పట్టుకుంటాడు, లేకపోతే కొంతసారి బాల్ పట్టుకుంటాడు, నేర్పిస్తాడు. పక్కన పట్టుకుని నడిపిస్తూ మెల్లగా ఫెడల్ నేర్పిస్తాడు. తర్వాత వెనక క్యారేజ్ పట్టుకుని మెల్లగా పట్టుకుని నడిపిస్తూ ఉంటాడు, నేర్పిస్తూ ఉంటాడు. తర్వాత మెల్లగా ఆ క్యారేజ్ కూడా వదిలేస్తాడు. ముందు బాలు క్యారేజ్ పట్టుకుని మనల్ని ఫెడల్ ఎక్కించి మెల్లగా తొక్కరమ్మ అని చెప్పేసి అలా అన్నాడు. మరి కొద్ది రోజులు కొంత బాల్ వదిలేసాడు, క్యారేజ్ పట్టుకుని నువ్వు ఫెడల్ తొక్కు, మెల్లగా తొక్కన్నాడు. అంటే మీరు గమనించి సైకిల్ నేర్చుకునే విధానంలో చాలామంది అంటారు, సైకిల్ నేర్చుకోవాలంటే దెబ్బలు తగలాలి అనేవాడు. దెబ్బ తగిలితేనే కానీ మనకు ఆ సైకిల్ రాదు అంటారు. అంటే కొన్ని అనుభవాలు, కొన్ని పరిస్థితుల్లో మనం రాటు తేలాలి అంటే కొన్ని ట్రైనింగ్ అనేది ఉంటారు. దేవుడు మానవుడికి ఇచ్చే ట్రైనింగ్లో చాలామంది ఫెయిల్ అయిపోయి ఈరోజు దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు. యోగు జీవితంలో మనం చూస్తే యోగుకు ఎంత గొప్ప ట్రైనింగ్ ఇచ్చాడు తెలుసా దేవుడు. దేవుడు యోగునికి ఇచ్చిన ట్రైనింగ్ కనుక మనకిస్తే మనం ఆ ట్రైనింగ్లో ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాం. అంతా ఎందుకు, మీరు పోలీస్ ట్రైనింగ్ కావచ్చు, బైబిల్ ట్రైనింగ్ కావచ్చు, ఈ ట్రైనింగ్లో కొంతమంది పూర్తిగా నేర్చుకోవడం, కొంతమంది ఏదో కథ నడిపించేసేవారు కొంతమంది ఉంటారు, ట్రైనింగ్ మధ్యలోనే డ్రాప్ అయిపోయిన వారు ఉంటారు కదండి.
ట్రైనింగ్ పూర్తి చేసుకునే వారు ఉంటారు కొంతమంది. అంటే ఈ రోజున మనం ఎందుకు ఈ విషయాలు మీతో మాట్లాడుతున్నానంటే, దేవునికి లేకుండా మనకు పోస్తుంది. దేవుడు మనకి నేర్పుతున్నాడు. ఆయన మనకు నేర్పుతున్నప్పుడు మనం నేర్చుకుంటే మన జీవితం చాలా ధన్యకరంగా ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే, దేవుడు ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు, నేర్పుతున్నప్పుడు నేర్చుకోరు. ఆ ట్రైనింగ్ బాధాకరంగా ఉండి మధ్యలో విడిచిపెట్టేస్తారు, ఫలితాన్ని చూడలేరు. కానీ నువ్వు చివరి వరకు నిలబడు, ఆ ట్రైనింగ్ అంతా పూర్తి చేయి. మేము మా బైబిల్ ట్రైనింగ్లో 30-40 మంది జాయిన్ అయ్యేవారు. చివరికి గ్రాడ్యుయేషన్ పొందేవారు కొద్దిమంది. అంటే ఏమవుతుంది, అందులో మొత్తం జల్లెడ పెడితే ఆ జల్లెడలో మొత్తం అందరూ కూడా ఎగిరిపోవడమే. ఇది మనం ఎరిగిన వారు. మనం దేవుడు కూడా మనల్ని మన జీవితంలో ఏదైనా ఒక సమస్య ఎదురైతే మర్చిపోతూ దెర్ ఈజ్ సంథింగ్ టు లెర్న్. మనం ఏదో ఒక సంగతి మనం నేర్చుకోవాలి. ఆ నేర్చుకున్నది దేవుడు, ఆ దేవుడు నీకు ఆ స్థితిని దేవుడు నేర్పుతున్నప్పుడు నేర్చుకో. అది నీ జీవితానికి ఉపయోగకరం. అందులో కొంతమంది ఏదైనా డ్రైవింగ్ నేర్చుకో, టైలరింగ్ నేర్చుకో, లేకపోతే ఇంకా ఏదో కొన్ని టెక్నికల్ కోర్సులు నువ్వు నేర్చుకుంటే అది నీ జీవితానికి ఉపయోగపడుతుంది రా అంటారు. నేను కూడా నా జీవితంలో కొన్ని వాటిని నేర్చుకున్నప్పుడు అవి నాకు చాలా ప్రయోజనకరంగా ఉన్నాయి. టైపింగ్ కావచ్చు, టైలరింగ్ కావచ్చు, డ్రైవింగ్ కావచ్చు, కొన్ని ఈ చేతి వృత్తులు మనం నేర్చుకున్నప్పుడు అవి మన జీవితానికి ఏదో రకంగా ఉపయోగపడతాయి. నేర్చుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి, సమస్యలు వస్తుంటాయి. మనం పూర్తిగా నేర్చుకునేడానికి అవకాశాలు ఉండవు. కానీ ఎప్పుడైతే ఆ పనిని పూర్తిగా నేర్చుకుంటామో అది నీ జీవితానికి ఉపయోగపడుతుంది. ఇక మనము ఈ 144 కీర్తనలోనే మనం చాలా ఒక మాట మనం చూడవచ్చు. 3వ వచనం నిండదన కూడా ఒక వర్షం గమనించాం. యెహోవా నీవు నరులను లక్ష్య పెట్టుకు వారు ఏ పాటి వారు, నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏ పాటి వారు. నరులు ఒట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపో నేడవలేనున్నవి. మానవుని స్థితిని గురించి మనం చూస్తే ఎంతటి మనం కొంత గొప్పవాళ్ళమా? కొంతమంది అంటారు నువ్వేనా కొంత గొప్పవాడు అనుకుంటున్నావా అంటారు. ఇప్పుడు దేవుని దృష్టిలో మనం ఏమై ఉన్నావు? అక్కడ అన్నాడు, నువ్వు నదులను విడిచిపెట్టుకు వారు ఏ పాటి వారు, నువ్వు వారిని ఎన్నిక చేయటకు మనుషులు ఏ పాటి వారు, నరులు బట్టి ఊపిరిని పోలి ఉన్నారు అని దేవునికి వాక్యం మనం ఇస్తాం. మనం కేవలం అంతలమైపోయి ఆవిరి వంటి వారు. అటువంటి వారి పట్ల దేవుడు ఎందుకు ఇన్ని ఏర్పాట్లు చేయాలి? ఎందుకు దేవుడు ఇన్ని సౌకర్యాలు కలిగించాలి? అసలు దేవుడికి అంత అవసరం ఉన్నదా? నిజంగా దేవుడు నన్ను కనికరించి నాకు కావలసిన సమస్తాన్ని కూడా అనుగ్రహించడానికి నేను ఏమన్నా పెద్ద గొప్పవాడినా? ఒక్కసారి ఆ విధంగా ఆలోచన చేస్తే ఎవరును కూడా దేవుని విషయంలో అనాలోచన చేయరు. ఈరోజు చాలామంది దేవుడి విషయంలో ఎటువంటి అనాలోచన కలిగిన వారు ఉన్నారు. అసలు దేవుడే లేడు అనుకునే వారు ఉన్నారు కొంతమంది. దేవుడు నాకు చాలా అన్యాయం చేశాడనేవారు చాలామంది కొంతమంది ఉన్నారు. అసలు దేవుడు ఉన్నాడా అనే గ్రూప్ కూడా ఉన్నారు. ఈ 3 గుంపులు. దేవుడు లేడనే గుంపు ఉంది. అసలు దేవుడు నాకు చాలా అన్యాయం చేశాడనే వాళ్ళు ఉన్నారు. దేవుడు ఉన్నాడా అసలు అనే ఒక సందిగ్ధంలో అనుమానం ఉన్న వారు కూడా ఉన్నారు. అంటే మీరు ఆలోచన చేయగలిగితే వాక్యంలో మనం చూస్తాం అసలు మనం ఎంతటి వారము. అదే మనం నిన్నటిదాన్ని కూడా మనం గమనించి 8వ కీర్తనలో నీవు కలుగు చేసిన సూర్యచంద్ర నక్షత్రంలో చూడగా మనిషిని జ్ఞాపకం చేసుకుంటే వాడు ఏర్పాటి వాడు. అందుకే ఇక్కడ 144 కీర్తనలో నరులు వంటి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపో నీడవలే ఉన్నవి. ఈరోజు నీ మాటలు వింటున్న నీవు నేను మనమంతా కూడా ఆలోచన చేద్దాం. దేవునికి వాక్యాన్ని పరిశీలన చేద్దాం. పిల్లరా, మనం ఏమై ఉన్నాం? మనం ఏమైనా పెద్ద వక్తాదు అనుకుంటున్నాను అంటారు కొంతమంది. ఏమైనా పెద్ద వక్తాదు వారా అంటారు. అంటే దేవుడు నీకు ఇలా చేయడానికి నువ్వేమైనా పెద్ద వక్తాదివా? అంటే దేవుడు నీకు ఇలా చేయాలని చెప్పుకోవడానికి నువ్వేమైనా పెద్ద గొప్పవాడువా? కాబట్టి ఇటువంటి విధానంలో ఈరోజున నీవు నేను కూడా మనము ఆలోచన చేయగలం. ఇక చివరిగా ఒక మాట నేను చెప్పిన మాటలు ముగిస్తాను. ఇందులో ఒక మాట మనం ఎక్కువగా మనం చదువుతుంటాం. 144 కీర్తనలో 12వ వచనం చూస్తే, మా కుమార్తెలు నగరులకే చెక్కబడిన మూల కమ్మములో ఉన్నారు అనే విషయాన్ని ఎక్కువగా యవనస్తుల గురించి మాట్లాడుతున్న విషయాలు మనం చూస్తాం. కుమార్తెల గురించి మాట్లాడుతూ కుమార్తెలు అంటే చిన్న చూపైతే కాదు. ఈరోజు చాలామంది ఆడపిల్లల మీద ఆడపిల్ల పుట్టింది అని అంటేనే ఏదో నష్టం కలిగింది, ఏదో చాలా శాపం అది అన్నట్టుగా భావించేటి వారిని మనం చూస్తున్నాం. ఆడపిల్లలను పుట్టుకలో పురుట్లోనే
చంపేసిన పరిస్థితులు కూడా మనము గడిచిన కాలం మనం చూస్తాం. ఇప్పుడైతే ఎవరైనా పర్వాలేదు అనుకునే పరిస్థితులు ఉన్నారు. కానీ ఒకప్పుడైతే ఆడపిల్ల పుట్టిందని అంటేనే ఆడపిల్లల్ని పురుట్లోనే చంపేసేంత క్రూరులు, మూర్ఖులు, రాక్షసులు చాలామందే ఉన్నారు. అయితే బైబిల్ గ్రంథం పోస్తే మా కుమార్తెలు నగరునకే చెక్కిన మూల కంభముల వలె ఉన్నారు. నగరునకు మూల కంభాలు అవి ఎంత ఆధారమో అని ఎరిగిన వారు ఉన్నాం. అటువంటి మూల కంభాల వలె కుమార్తెలను చేయడానికి గల కారణం అంటే కుమారులు విడిచిపెట్టాడు ఆ దేవుడు. కుమారులకి ఎందుకు పనిచేయరా అంటే దేవునికి లేఖన మనం చూసినప్పుడు పక్షపాతం అయితే కాదు. కానీ ఈరోజు మనం చూసినప్పుడు మా కుమారులు, మనం చూడ పరిలోచన చూసినప్పుడు మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. వారిని మొక్కల వలె పిలిచారు. కుమార్తెలనేమో నగరునికి చెక్కిన మూల కంభముల వలె కొలిచారు. అంటే ఎదిగిన మొక్కలు అలాగే నగరులకు ఉన్న మూల కంబములు రెండు కూడా ప్రాధాన్యమే కదా. వీటి ప్రాధాన్యత వాటిది, వీటి గొప్పతనం వాటిది. అలాగే కుమారుడు గొప్పతనం కుమారుడి, కుమార్తె గొప్పతనం కుమార్తెది. అలాగని ఇద్దరు కూడా కుమారుడే గొప్పవాడు, కొడుకే గొప్ప, కూతురు గొప్ప కాదు అనుకునే భావన అయితే కాదు. బైబిల్ గ్రంథం వస్తుంది 11-12 మా కుమారులు తమ యవ్వన కాలం ముందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. ఎదిగిన మొక్క ఎంత నీడనిస్తుందో, ఎదిగిన మొక్క ఎన్ని ఫలాలను ఇస్తుందో, ఎదిగిన మొక్క ఎన్ని ప్రయోజనాలకు ఎన్ని ప్రయోజనాలు చేకూరుస్తుందో ఇక వేరే చెప్పనక్కర్లేదు. మా కుమార్తెలు నగరుడికి చెక్కిన మూల కంబాలు, నగరుడికి ఉన్న మూల కంబాల నుంచి మనం ఆలోచన చేసినప్పుడు అవి ఎంత విలువైనవో, ఎంత అవసరమైనవో ఇవన్నీ కూడా మనం ఎరిగిన వారు. కుమారుడైనా కుమార్తెలైనా దేవుడిచ్చిన బహుమానం, గర్భఫలం ఆయన ఇచ్చిన బహుమానం. ఆయన ఇచ్చిన బహుమానము అవి నీకు ప్రయోజనకరంగా ఉంటుంది. అవి దేవునికి ప్రయోజనకరంగా మార్చబడే రీతిగా వారిని పెంచగలిగిన వారిగా ఉంటారు. ఎందుకంటే కుమారులు ఎదిగిన మొక్కలు ఉన్నారు. కొంతమంది అంటారు రేవులో తాడి చెట్టులో ఉన్నాడు అంటారు. అంటే తాడి చెట్టు ఎందుకు పనిచేయదేమో అనుకుని ఒక ఉదాహరణతో చాలామంది కొంతమంది కొనవాళ్ళని రేవులో తాడి చెట్టులో ఉన్నాడు అంటారు. అంటే మీరు గమనించగలిగితే కొంతమంది ఎందుకు పనికిరాని వారిగా ఉన్నారు. కానీ కుమారులు ఎదిగిన మొక్కల వలె ఉండాలి, కుమార్తెలు నగరులకు చెక్కబడిన మూల కంభాల వలె ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. ఈ 144 కీర్తన ద్వారా, దావీదు ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నారు. నేను మీకు అందరికీ ప్రభునామములో నా వందనాలు తెలియజేసుకోవచ్చు. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. 141, 142, 143, 144 కీర్తన ఈ రోజున మనం ధ్యానించుకున్నాం. ఉన్నకున్న కొద్ది సమయాన్ని బట్టి ప్రార్థనతో ముగించుకుందాం. దయగల తండ్రి, కృపగలనైనా పరిశుద్ధులైన దేవా, ఇంతవరకు మీ బిడ్డలుగా మీ పిల్లలుగా ఎడుదిన ప్రార్థన కొడుకు ద్వారా మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యాన్ని, మీ మాటలు నేర్చుకునే భాగ్యాన్ని, మీ మాటలు వినే ధన్యతలు, మీ గంగులో లోతైన సంగతులపై మీరు వినడానికి దేవా మీరు కృప చూపించాలి. మీ కొందరు వ్యక్తమైన మాటలు మా అందరూ నిరంతరంగా ఫలించండి. ఇలాగని ఈ దినాన మాత్రమే సగం మాత్రమే ఈ తుది మేము కూడి మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యాన్ని మేము ఒక దయచేస్తారు. మీరు పొందరాలు. ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా అలాగే ఈ బయట శబ్దం ద్వారా ఎందరైతే ఈ మాటలు వింటున్నారు, ఎందరైతే కార్యక్రమం పాలు పొందుకుంటున్నారో బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశ్రయించండి. ఇది దంతట్లో మీ సాధన నడిపించారు దేవా. మా ప్రయాణంలో మా పరిపాలన మీరు తోడుగా ఉన్నారు, మమ్మల్ని కనిపించారు. మీకు స్తోత్రాలు వేసుకుంటారు దేవా. మీరు మా పట్ల చేస్తున్న మేలును బట్టి, మహోపకారం బట్టి, మా దినాలను నేను మాకు దయచేసిన దాన్ని బట్టి, మా ప్రతి అవసరాలు, మా దినావసరాలు మీరు తీర్చిన దాన్ని బట్టి నా తండ్రి మీ నామకు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటాం. మహోన్నత సమమాతమైన మాటలు మా అందరూ నిరంతరంగా ఫలించండి. మరి ఎక్కువ మీ వాక్యత్వం నింపండి. మీ దాసుగా కనికరించి మీ జ్ఞాపకం నింపి మీ కృప బలపరచమని ప్రార్థన చేస్తాం. ఇదిగో నా తండ్రి ఈ సమయంలో ఎవరిదైనా ప్రార్థన కొడుకులను ఇలాగ మేము కొనసాగిస్తూ అనేక మందికి మేలుకరంగా, అనేక మందికి ఉపకారంగా ఈ కార్యములు జరిగించబడినట్లుగా సహాయం తెచ్చమని ప్రార్థన చేస్తాం. ఇంకొక రక్షణ పొందబడి రక్షణ పొందినట్లుగా, రక్షణ పొంది మేము ఉన్నప్పుడు మా రక్షణ మేము కాపాడుకున్నట్లుగా దేవా మీరు సహాయం తెచ్చండి. వ్యసనాల బారిన పడిన వారు ఉన్నారు, మద్యానికి బానిసైన వారు ఉన్నారు, చదువుబాట్లకు బానిసైన వారు ఉన్నారు. వారందరూ తండ్రి విడుదల పొంది దేవా స్వస్థపరచమని ప్రతి ఒక్కరు కూడా మా తండ్రి విడుదల పొంది మాకు మంచి వ్యక్తులుగా మార్చబడడానికి దేవా సహాయం తెచ్చని ప్రార్థన చేస్తాం. కుటుంబాల్లో సమస్యలు, గొడవలు, అల్లంలో తొలగించండి. కుటుంబాల్లో శాంతిని, సమాధానం తెచ్చండి. మా గ్రామ నాయకులు, దేశ నాయకులు, అధికారులు, మంత్రులు దీవించి వారు మంచి పరిపాలన అందించినట్లుగా సహాయం తెచ్చండి. పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలన్నీ కూడా నియంత్రించినట్లుగా దేవా మీరు చూపించండి. కలిగించి మీకు బలపరిచి సహాయంతో నడిపించండి. మా ప్రాంతం నుంచి సమస్త ఘనత మా ప్రభావం రాత్రిగా దేవా మాకు అందరికీ దేవ సుఖులను గొప్పచేసి మేము వేపు నుంచి మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యాన్ని మేము మాకు తెచ్చండి. గతమని మీ మాటలు మా అందరూ నిరంతరంగా ఫలింపు చేసి మాత్రం మీరు మహిమతో వేడుకోవచ్చు. మా ప్రభువులో ఒక రక్షకుడు నేను యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన అందరం ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ